పోకో F7 ఫోన్ జూన్ 24న లాంచ్ అయింది. ఈ ఫోన్ 7550 mAh బ్యాటరీతో వస్తుంది. అంటే ఒకే ఛార్జ్తో 2 రోజులు యూసేజ్ వస్తుంది. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ. బ్యాటరీ కెపాసిటీ పెరిగినా వెయిట్ అండ్ థిక్నెస్ పెరగదు. అదే కాకుండా ఇందులో 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. దీన్ని పవర్ బ్యాంక్ లా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 7550 mAh బ్యాటరీ ఉంది. ఇంకా ఇందులో 22.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. ఈ ఫోన్తో ఇంకో ఫోన్ లేదా ఏదైనా గ్యాజెట్ ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. 90 వాట్ ఛార్జర్, TPU కేస్, టైప్ సి కేబుల్, ఇంకా సిమ్ ఎజెక్టర్ టూల్ బాక్స్లో ఇస్తున్నారు. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే పోకో F7లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంది. ఈ సెగ్మెంట్లో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. దానికి తోడు 12 GB ర్యామ్ కూడా ఉంటుంది. ఇందులో 6000 mm² 3D ఐస్ లూప్ సిస్టమ్ ఉంది. BGMI గేమ్ 90 FPSలో ఆడొచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPSలో ఆడొచ్చు. డిజైన్ విషయంలో పోకో F7 3 కలర్ ఆప్షన్స్తో వస్తుంది. ఫ్రాస్ట్ వైట్, ఫ్యాంటమ్ బ్లాక్, సైబర్ సిల్వర్ ఎడిషన్. ఇది లిమిటెడ్ ఎడిషన్. బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్, ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ గరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ ఫోన్ కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్తో వస్తుంది. డిస్ప్లే విషయానికొస్తే ఇది 6.83 ఇంచెస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో బటరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్తో కలిపి 30,000కి వస్తుంది. 30,000కి ఈ ఫోన్ కొనచ్చా అంటే నేను ఎస్ అంటాను. ఎందుకంటే 30,000కి ఇది బెస్ట్ మొబైల్. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి.